ఆయన నాయకత్వంలో పనిచేసే పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ అసలు ఆయన తెలియకుండా జరుగుతుంది, ఆయనే చేయించాడు ఇవన్నీ. ఇది పద్ధతేనా? అసలు ఒక పార్టీ సైకాలజీని, పార్టీ సైకాలజీని నేను వ్యక్తిగా మాట్లాడాలా అంటే బిలో ది బెల్ట్ అంటారు కదా, అట్లాంటిది పని అనమాట. అయితే వాళ్ళు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఎంత ఇగ్నోరెన్స్ అనేది నాకు అర్థమవుతుందండి. అంటే ఎవరైతే ఇటువంటి మెయిల్స్ పెట్టి మీరు కొనొద్దు, మీరు ఇన్వెస్ట్ చేయొద్దు అని రాశారు. ఎందుకంటే బాండ్స్కిను ఈక్విటీకి డిఫరెన్స్ ఉందండి. బాండ్స్ ఏంటంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది, పెట్టిన పెట్టుబడికి గ్యారెంటీ ఉంటుంది, దాని మీద కొంత రిటర్న్స్ కూడా గ్యారెంటీ ఇస్తారు. పైగా దానికి ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే రేటింగ్స్ ఉంటాయి వీటికి. ఈ బాండ్స్కి ఏంటంటే ఇక్రా అని ఉంటుంది, రేటింగ్ ఏజెన్సీలు ఉంటాయి. ఆ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చేటువంటి రేటింగ్ని బట్టి బాండ్స్ కొనాలా వద్దా అనేటువంటిది ఇన్వెస్టర్స్ చూస్తారు. అంటే డబ్బులు పెట్టేవాడు అంత అమాయకంగా ఎక్కడా పెట్టాడు, ఊరికే పెట్టాడు. అవును, లక్షల్లోనో లేకపోతే కోట్లలోనో పెట్టేవాడు. వాడు ఏంటంటే రిటర్న్స్ ఎంత వస్తాయి, బాగుందా ఆ పర్టికులర్ కార్పొరేషన్ కానీ సంస్థ కానీ బాగుందా లేదా అని చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ రిలీజ్ చేసేది బాండ్స్ రిలీజ్ చేస్తుంది. బాండ్స్ ఎప్పుడూ కూడా మినిమం గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి అసలు వీళ్ళు మెయిల్స్ పెట్టి మీరు కొనొద్దు అని చెప్పడం అనేటువంటిది టోటల్గా వాళ్ళ ఏంటంటే వాళ్ళ అజ్ఞానాన్ని పరాకాష్ట అనమాట. ప్లస్ అది ద్రోహం, రాజద్రోహం కూడా. చాలా దేశద్రోహం, మీరు అన్నట్టు కరెక్ట్, దేశద్రోహం కింద వస్తుంది. ఎందుకంటే రాష్ట్రం ఎవరైనా సరే వాళ్ళు ఈ విధంగా అధికారంలోకి రావాలి, ఇక్కడ పెట్టుబడులు రాకూడదు, పరిశ్రమలు రాకూడదు, ఆర్థికంగా రాష్ట్రం దివాళా తీయాలి, అప్పుడు మనం అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు తప్ప మనం ప్రజల హృదయాలను గెలుచుకొని మనం రావాలి అనేటువంటిది ఏ కోశానా లేదు. అందుకనే ఏంటంటే ఇదంతా కూడా ఇట్లాంటి దుర్బుద్ధి చాలా అసలు ఇట్లాగా మరి మెయిల్స్ పెట్టారని అంటే చాలా ఆశ్చర్యం. దాని మీద మరి ఎలా ప్రొసీడ్ అవుతారు, యాజ్ పర్ లా ప్రకారం ఏమైనా ఉన్నాయా, చట్టాలు ఉన్నాయా అట్లాగా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇటువంటి సంస్కృతిని ఇందాక ఇంకోటి కూడానండి, ఆ ప్రశాంత్ రెడ్డి గారి విషయంలో కూడా ఆమె ఒక్కరికే అవమానించినట్టు కాదు, మొత్తం మహిళా లోకాన్ని అవమానించినట్టుగా మనం భావించాలి. మరింత గట్టిగా చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే నిజంగానే తెలుగుదేశం నుంచి స్పందన. నేను నిన్న కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో పిలిచి నేను కూడా ఇచ్చాను వెంటనే. అంటే ఇమ్మీడియట్ రియాక్షన్ ఉండాలి. అటువంటి వాటికి ఏంటంటే కొంత లేటుగా 12 గంటలు 15 గంటలు అట్లా కాదు, ఇమ్మీడియట్ రియాక్షన్ ఉండాలి, అతని మీద ప్రెషర్ ఉండాలి, కేసులు పెట్టాలి, అది ఒక హెచ్చరిక కావాలి. మరుసటి రోజు కూడా నేను అన్న మాటలు కట్టుబడి ఉంటున్నా అనేదాకా కూడా ఏమీ లేదు, ఇప్పటికీ ఏమీ లేదు, ఏదో కేసులు పెట్టారు. ఆ రకమైనటువంటి ప్రెషర్ వాళ్ళ దాన్ని తీసుకెళ్ళాలి. వాళ్ళు చాలామంది ప్రముఖులు దాని మీద స్పందిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాలు కదా స్పందించాలి, ప్రముఖులు సరే ప్రభుత్వం లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనుకోండి. కాకపోతే వాళ్ళ నిరసన వ్యక్తం చేసేయటం అనేటువంటిది కట్టింగ్ అక్రాస్ ఆల్ పార్టీ లైన్స్ అందరూ కూడా చేస్తున్నారు. సో ఈ విధంగా ఇందాక మనం అనుకున్నట్టుగా అసలు హౌ టు అంటే ఇటువంటి పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద కూడా తెలుగుదేశం ఒక కొత్త వ్యూహాలు రచించాలి, ప్రజల్ని సమాయత్తం చేయాలి. ప్రజల్ని సమాయత్తం చేయకపోతే ఏ విధంగా చేస్తారు, ఇంత ఆలస్యంగా స్పందిస్తూ ఉంటే మరి ఏం చేస్తారనేటువంటిది కూడా ఎంత భయంకరమైన కుట్ర అంటే ఇది. మనకు అధికారం లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోయినా పర్లేదు, ప్రజలు చచ్చిపోయినా పర్లేదు, ఎవడు ఎక్కడ పోయినా పర్లేదు, ఇక్కడ ఏమీ జరగకుండా అడ్డుకోవాలి. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని రేపు చెప్పడం కోసం ఎన్ని రకాల అరాచకాలు చేయాలో అన్ని రకాల అరాచకాలు చేద్దాం అనే కదా దాని అర్థం. వరప్రసాద్ గారు, ఎంత దారుణం అండి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బాండ్స్ ఎవరు కొనొద్దని ఎవరితోనో మెయిల్స్ పెట్టించడం కానీ, లేకపోతే వాళ్ళ నాయకుడు పిల్లేయడం కానీ, గౌరవ రాజ్యసభ సభ్యుడు అందరికీ లెటర్లు